ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనకు సంవత్సర కాలంలో 4 నవరాత్రి మహోత్సవాలు, నవరాత్రములు 4 సార్లు వస్తాయి. శరత్ ఋతువు, వసంత ఋతువు, ఇవి రెండు కూడా మనకు యమకొరలు బయటకు వచ్చేటువంటి సమయము. ఈ సమయంలో జనులంతా కూడా, అంటే ప్రజలకందరికీ కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సమయము. ఈ సమయంలో నవరాత్రి మహోత్సవాలు చేయాలని మనకు ఋషులు ఆదేశించారు. వారు ఋషి ప్రోక్తం ఇవన్నీ కూడా మనకు దేవీ భాగవతంలో కలదు. ఈ సంవత్సరంలో 4 నవరాత్రి మహోత్సవాలు శరత్ ఋతువులో, వసంత ఋతువులో. శరత్ ఋతువులో దేవీ నవరాత్రములు, వసంత ఋతువులో శ్రీరామ నవరాత్రి మహోత్సవాలు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి మహోత్సవాలు, తర్వాత మాఘమాసంలో శ్యామలా నవరాత్రి మహోత్సవాలు. అందరికీ తెలిసినటువంటివి శరత్ ఋతువు, వసంత ఋతువు. ఈ శరత్ ఋతువులో, వసంత ఋతువులో తప్పకుండా ప్రజలంతా కూడా, భక్తులంతా కూడా, యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వారంతా కూడా మన యొక్క హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వారు తప్పకుండా చేస్తూ ఉంటారు. మనకు రాజు ఎలా ఉంటారు, ప్రజలు ఎలా ఉంటారు. నిజంగానే ఈసారి మనకు రాజు అయినటువంటి వ్యక్తి కూడా గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం. అతను ఉపవాస దీక్షతోని అతను కేవలం ఆ నిమ్మ నీరుని మాత్రమే స్వీకరించి ఆ ఉపవాసం చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాడు. దేని గురించి? లోక కళ్యాణం గురించి, దేశక్షేమం గురించి. దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యము. మనం కూడా దైవభక్తితో సహా దేశభక్తిని కూడా, హిందూ ధర్మానికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనమంతా కూడా ఒకే కుటుంబం, భారతీయ కుటుంబం అనేటువంటి భావనతోని అమ్మవారు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక అని చెప్పి, ఈ విజయదశమి, దశహరా 10 రోజులు చేసేటువంటి నవరాత్రులు, కొంతమంది 15 రోజులు అంటే పౌర్ణమి వరకు కూడా పూర్ణ దీక్షాపరులు, ఆచారంగా ఉండేటువంటి వారు, సంప్రదాయంగా ఉండేటువంటి వారు ఆశ్వేజ పాడ్యమి నుండి మొదలుకొని పౌర్ణమి వరకు చేస్తూ ఉంటారు. ఆ విధానంగా లోక కళ్యాణం చేసేటువంటి విధానం ఇదంతా కూడా. స్త్రీ యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది భారతీయ సంస్కృతిలో. నిజంగానే మానవుడిలో కూడా సగభాగం తల్లి, తర్వాత సగభాగం అంతా కూడా భార్య అనేటువంటిది మనకు చూస్తూ ఉంటాము, స్త్రీ యొక్క శక్తిని. అలా స్త్రీని కుమారి పూజ అని 2 సంవత్సరాల వయస్సు నుండి 10 సంవత్సరాల వరకు కూడా, 9-10 సంవత్సరాల వరకు కూడా ఒక్కొక్క రూపంలో మనం ఆరాధించడం ద్వారా ఒక్కొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. అసలు 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఒకటే వయసు ఉన్నటువంటి వారిని మనం ఆరాధించాలని చెప్పారు. అలా శక్తి అంటే అలా అవకాశం లేనప్పుడు కనీసం 2, 3, 4 అంటే 2 సంవత్సరాల అమ్మాయిని కుమారి అని, ఇలా సుభద్ర అని, తర్వాత కళ్యాణి అని, ఇలా అనేక నామాలు కలవు. ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తుంటే ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలానే కాకుండా మొట్టమొదటి అవతారాల్లో కూడా విశిష్టత ఉంది. బాలా త్రిపుర సుందరి. ఈ అవతారాల విశిష్టత అంటే ఏ రోజు ఎలా చేయాలో మనకు నిర్దేశం చేశారు. ఇష్టం ఉన్నట్టు మనం అవతారాలు చేయకూడదు. మొదటి రోజు తప్పకుండా మనకు దుర్గా క్షేత్రము, విజయవాడ కనకదుర్గా అమ్మవారి యొక్క ఆలయంలో తెలుగు వారందరికీ కాకుండా ప్రపంచమంతా కూడా ఆ రూపకంగా మనం తీసుకోవాలి. బాలా త్రిపుర సుందరి అంటే మొట్టమొదటిగా మానవుడికి ఈ బద్ధకం అనేటువంటిది ఉంటుంది. ఎవరైనా పని చేయకుంటే బండలాగా ఉన్నావు అని అంటారు కదా. అలా లలితా సహస్రనామాల్లో కూడా భండాసుర వధోద్యుక్త బాలా త్రిపుర సుందరి అని 2 సార్లు వస్తుంది. బాలా విక్రమ నందిత అని చివరిలో కూడా వస్తుంది. అలా సమయానికి అంటే కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి, ఏమి పని పాట చేయకుండా హిందూ ధర్మానికి హాని జరుగుతూ ఉంటే, అంటే మనదంతా కూడా భారతీయ కుటుంబం, మన ఈరోజు అక్కడ జరుగుతుందిలే, పక్కవారికి ఇబ్బంది అవుతుందిలే అనుకునేటువంటి సంప్రదాయం కాదు మనది. ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మన ఇబ్బంది అని అనుకుంటూ ఉంటాం. అలా హిందూ ధర్మానికి ఆటంకం కలుగుతున్నటువంటి సమయంలో అమ్మవారు ఇక్కడ మనకు ఒక గొప్పనైనటువంటి ఉపదేశం చేసింది. నీవు సరిగ్గా ఉండు. ఒక వ్యక్తి బాగుండడం ద్వారా కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుండడం ద్వారా దేశము, లోకము క్షేమంగా ఉంటుంది. అంటే ఇలాంటి అంటే ఇలాంటి ఈ బద్ధకమైనటువంటి, జాడ్యపరమైనటువంటి ఇవన్నిటినీ కూడా ఈ భండాసుర వధోద్యుక్త అంటే ఇలాంటి శత్రువుల్ని సంహరించడానికి,
ఆహార నిద్ర భయ మైథునాని సమానమేతత్ పశుభిర్నరానాం. అంటే నరులకి పశువులకి సమానంగా ఉంటాయి ఆహారము, నిద్ర, రేపు మరుక్షణము మరో రోజు ఏం జరుగుతుందో అన్నటువంటి భయం. కానీ మానవుడికి ఒక మాధవత్వం వైపు వెళ్ళేటువంటి మార్గాన్ని భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఒక ప్రణాళికతోని జనించము, ప్రణాళికతోని వెళ్ళము. ప్రణాళిక అంతా కూడా దైవం నిర్ణయం. కాబట్టి ఆ దైవం మనకు ఒక బుద్ధిని, ఒక జ్ఞానాన్ని, ఒక క్షమని ఇచ్చింది, కలిసి ఉండేటువంటి లక్షణాన్ని ఇచ్చింది. హిందూ ధర్మం గురించి, హిందూ రక్షణ గురించి, తన కుటుంబ ధర్మం గురించి, కుటుంబ రక్షణ గురించి, స్వధర్మో నిధన శ్రేయ అంటే తను కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి అలా అమ్మవారు అవతరించింది. అలా ఆంజనేయ స్వామి స్వరూపకంగా మనకు ప్రధాని కూడా అలా జీవనం సాగిస్తూ ఉన్నాడు. అలా రాజు యథా రాజా తథా ప్రజా అంటుంది శాస్త్రం. తర్వాత గాయత్రీ దేవి అలంకారం, ఇందులో ఎంతో గొప్ప రహస్యం ఉందండి. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు, అలా తల్లిని మించిన దైవం లేదు. ఆ గాయత్రీ మంత్రం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో వేదమూర్తులు, విప్రోత్తములు ఈ 9 రోజులలో ఆ గాయత్రి స్వరూపకంగా గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠిస్తేనే వేరే లక్ష్మీ గణపతి అయినా, నారసింహమైనా ఏదానికైనా అర్హత. అసలైనటువంటిది చేయకుండా మీరు ఏది చేసినా కూడా ఉపయోగం లేదు అని చెప్పారు. మిగతా వారందరికీ ఏంటిదంటే రామాయణం, శ్రీమద్ సుందరకాండ ధర్మంగా, రామాయణం ఏం చెబుతుంది? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మంగా జీవించండి అని ప్రజలకు చెప్తుంది. అలా గాయత్రి అష్టోత్తరము, ఆ ముక్తా విద్రుమహేమనీల ధవల ఛాయైర్ ముఖైస్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్న ముకుటాం తత్వార్థవర్ణాత్మిక తత్వాన్ని తెలిపేటువంటి తల్లి. అందుకనే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏషా పదమన్వేష్టం చారణాచరితేపతి. తతుతోన్ ప్రారంభమై అవుతుంది, తతుతోన్ పూర్తి అవుతుంది శ్రీమద్ సుందరకాండ కూడా. అలా తత్వం అసి, తత్వం అసి అనేటువంటి విషయాన్ని తెలుపుతుంది. తర్వాత ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలదు. అలా చివరి రోజు విజయదశమి రోజు రాజరాజేశ్వరి రూపకంగా అలా 9 అవతారాలకు 9 రూపాలు. అన్నపూర్ణను, అన్నాన్ని జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి. అన్నం తినేటప్పుడు, ఆ వండేటప్పుడు మాతృమూర్తులు ఏ విధానంగా ఉండాలి అంటే భగవన్నామాన్ని చేస్తూ మనం చేయాలి. ప్రసాదం భగవంతుడి దగ్గర పెట్టి అమృతమస్తు అని చెప్పి స్మరించాలి. అలా అమృతంగా స్వీకరించాలి. అన్న నింద్యాత్, అన్నాన్ని నిందించకూడదు. తద్వ్రతం, ఇదే వ్రతం. శరీర మాధ్యం కలియుగంలో అన్నగత ప్రాణులం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఆహారం. కలియుగంలో అన్నం లేనిది ఉండలేము. ఒక 4 రోజులు ఉండగలుగుతాం. తర్వాత తప్పకుండా అన్నం తింటే అమ్మయ్యా అని అంటుంటాం అన్నట్టు. అమృతం తీసుకున్నటువంటి ఆనందం కలుగుతుంది. అలా శరీర మాధ్యం, శరీరాన్ని రక్షించుకోవడానికి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. దాని ద్వారా శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా తయారవుతాయి. దాని ద్వారానే వంశాభివృద్ధి. అందుకనే ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు, ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః ఆపః పృథివ్యాం పృథివీ ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. అలా అన్నం ద్వారానే అలా రేతస్సు చేరి ఆ రేతస్సు ఒక హస్త మస్తక పద ప్రోద్భూత నానాంకురం పర్యాయేన శిశుత్వ యవ్వన జరా వేషైరనైకైర్భుతం అని చెప్తానంటూ. అలా అన్నమే అన్నిటికీ కూడా ఆధారం. అలాంటి అన్నపూర్ణ మాతను స్మరించడం, రాజరాజేశ్వరి మాతను స్మరించడం, విజయదశమి రోజు ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని స్మరించి శ్రీచక్ర రూపంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవి, మన ఇంట్లో ఉండేటువంటి తల్లి రూపకంలో ఉండేటువంటి రాజరాజేశ్వరి దేవి, భార్య రూపంలో ఉండేటువంటి, అమ్మాయిల రూపంలో ఉండేటువంటి, యావత్ దేశంలో ఉండేటువంటి స్త్రీ రూపకంలో ఉండేటువంటి ఆ స్త్రీని మాతృవత్ పరదారాంశ, స్త్రీలను గౌరవించడానికి ఈ నవరాత్రి ఉత్సవంలో ఎంతో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. స్త్రీకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం చెప్పారు. స్త్రీలకు సంబంధించినటువంటి ఈ పర్వం, స్త్రీలను గౌరవించాలి. ఆ స్త్రీ యొక్క శక్తిని, సగ జీవితం తల్లి అయితే సగ జీవితం భార్య, స్త్రీతోని ఆధారపడి ముడిపడి ఉన్నది మానవుడికి. అలాంటి ఆ స్త్రీలు అమ్మలగన్న ఎమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని చెప్పి అన్న విధానంగా దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అలాంటి గొప్పనైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అంట. ఆ రోజు విజయదశమి రోజు రాజరాజేశ్వరి పూజ చేసి
పూర్వం గ్రామాలు ఉంటుండే గ్రామం నుండి సీమోల్లంఘన చేసి శమీ వృక్షాన్ని దర్శించి శమీ శమేతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాని రామస్య ప్రియదర్శిని అని ఆ శమీ వృక్ష దర్శనం చేసుకొని పాండవులు విజయాన్ని సాధించారు వారి యొక్క ఆయుధాలను పెట్టి. రాముడు రావణాసురుణ్ణి సంహరించి విజయాన్ని సాధించినటువంటి ఆ రావణ దహనం కూడా చేస్తూ ఉంటారు ఆ కొన్ని గ్రామాలలో. అలా గొప్పగా ఒక ఉత్తర భారతదేశం వైపు అలా చేస్తూ ఉంటారు. అలా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడా ఈ రామభద్ర క్షేత్రంలో కూడా త్రిరాత్రి ఉత్సవాలు చేస్తాం. సాయంకాలం శమీ పూజ చేస్తాం. అందరూ కూడా వచ్చి ఆ రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీరామ్.